వెల్కమ్ టు ట్రూ నైట్ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ పరిధి పినకోట నుండి చెటకంబ పుత్తిక పుట్టు మార్గం మధ్యలో వంతెనలు కొట్టుకుపోయాయి. గంగవరంకు కలిపిన రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని కురుస్తున్న భారీ వర్షాలకు గాడిసిపోయిన కంకర రోడ్డు కోతకు గురైందన్నారు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు వాపోతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం అధికారులు స్పందించి గిరిజనులు సోమవారం కోరారు. గ్రామం మీదుగా రోడ్డు నిర్మాణ పనులు తూతూ మంత్రంగా చేపట్టారు. సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకపోవడం, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడంతో పాటు మట్టి రోడ్డు పనులు చేపట్టేటప్పుడు రోడ్డుకి ఇరువైపులా కాలువలు, అక్కడక్కడ రక్షణ గోడలు, ర్యాంపులు, కల్వర్టులు వంటి పనులు చేపట్టాల్సి ఉంది. అయితే రోడ్డు పనుల అంచనాల్లో అవి ఉన్నాయో లేదో కానీ ప్రస్తుతం చేపడుతున్న పనుల్లో అవి లేకపోవడం వల్ల నిర్మాణంలో ఉన్న రోడ్డుపై వర్షపు నీరు ప్రవహించడం వల్ల కంకర రోడ్డు మొత్తం బాటలుగా ఏర్పడడంతో పాటు ఇరువైపులా కోతకు గురై కొట్టుకుపోతున్నాయి అని ఆదివాసీ ప్రజలు అంటున్నారు. వర్షాకాలం గడిసిపోయినా ఇలానే ఉంటే ముందుకు ఇంకా ఎలా ఉంటుందో గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ పినగొడ పంచాయతీ బోనూరు గ్రామము, చీడిమెట్టు గ్రామం, గడిబంద గ్రామము 3 బ్రిడ్జులు పడుతున్నాయి సార్. మూడు బ్రిడ్జులున్న పోతిపట్టు బ్రిడ్జ్ ఒకటి, 4 బ్రిడ్జులు. 4 బ్రిడ్జులున్న ఇప్పుడు ప్యాక్సిడెంట్లు ఉన్న వాళ్ళంతా మోసుకొని వెళ్తున్నాం, నడుచుకొని వెళ్తున్నాం. కానీ ఎవరికో మరి మా రోడ్డుకి ఎవరు సహకరించలేదు. గవర్నమెంట్ మీరు సహకరించాలి అంటే సుమారుగా 300 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకి ఎవరు కూడా మాకు చూపు లేదనేసి మేము సహకరిస్తానేసి మీ గవర్నమెంట్ పెద్దలకి మేము నమస్కారం పెడుతున్నాం సార్. మాది బోనూరు గ్రామము, పినగొడ పంచాయతీ 15 కిలోమీటర్లు నడవాలి. మేము జబ్బులు వచ్చినా జ్వరాలు వచ్చినా మోసుకొని రోడ్డు బాగలేక ఈ ప్రభుత్వం ఏమో ఇదేనా బాగా చేస్తుందా చేయదనేసి మేము కోరుకుంటున్నాం. వెళ్ళండి దాటండి రా.